మారుమనసు పొందక ముందు ఈ యొక్క చిన్న కుమారుని బుద్ధిహీనత, పాపపు స్థితి, మనము ఈ విషయాలను ఈ లూకాసు వార్త 15వ అధ్యాయము 12 నుండి 16 వరకు అనగా 5 వచనాలలో మనము ఇతని గురించి చూడగలం. వరుసగా చూస్తే తండ్రి నిజమైన ప్రేమను అవివేకముతో ఇతను చేశాడు, అమ్మివేశాడు. రెండవది నిలకడ లేక, ప్రేమ గల తండ్రి నుండి ఇతను దూరమైపోయాడు. మూడవదిగా చెడ్డ వ్యసనములకు లోనై విత్తమును అనగా ధనాన్ని పూర్తిగా వృధా చేసుకున్నాడు. నాలుగవది దుర్గుణమును కలిగి ఉండుట చేత మరి దుర్జనులు అంటే దుర్మార్గులైన స్నేహితుల మరి వాళ్ళ ఆలోచన ప్రకారము సహవాసం చేశాడు. 5 సంతృప్తితో నిండినటువంటి అజ్ఞానం, అయోమయ స్థితిలో ఏం చేయాలో అర్థం కాక పడిపోయాడు. సంతోషం లేని దానిలో సంతోషం ఎదగడం ప్రారంభించాడు. అతనికి సంతోషం అక్కడ లేదు, ఆయన కూడా దానిలోనే వెతుకుతున్నాడు, సంతోషం రాలేదు. 7 అపరాధము చేతును, పాపము చేతును సచిన స్థితిలో ఇతను ఉండిపోయాడు. తన పాపమే తన సచిన స్థితిలోనికి తీసుకుపోయింది. 8 చూస్తే ఉన్నది పోగొట్టుకొని నష్టపోయి కష్టంలో పాలైనట్లుగా చూస్తున్నాం. 9 బుద్ధి లేని స్థితి, బుద్ధిహీనులతో ఉండుట. 10 కొరత కలిగి ఉండుట, మరి క్షుబ్బాధను తాళలేక ఆకలి బాధను అతను ఎంతో వ్యాధులు పడ్డాడు. మరి పదవులకు బానిస అయిపోయాడు. అంటే ఏంటి? ఇంకెవరు దిక్కులేరు, ఎవరో పంచ చేరాడు. అతను ఇతన్ని ఒక బానిస కింద వినియోగించుకున్నాడు, అధోగతి పాలైపోయాడు. స్వస్థము చేయుట సర్వనాశనం అవుట. ప్రియులారా, తన యొక్క సొంతంగా తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని పరిపూర్ణంగా నాశనం చేసేసింది. తర్వాత 13 నీతిమాలిన నీచ కార్యములు చేయడం పూనుకున్నాడు. అంటే ఏంటి? దుర్వ్యాపారాలు చేసి వేసలతో కూడి రకరకాలుగా ఎన్నో దుర్మార్గ పనులు చేశాడు. మరి ఆ యొక్క నీచ కార్యాలు చేయడానికి ఒప్పుకున్నాడు, నీచ కార్యాలు చేశాడు. నీచ జీవులతో ఉండుట. నీచ జీవులు అంటే పందులతో ఇతను సాంగత్యం మరి మంచిగా ఉన్నాడు. మరి నీచమైన తిరుగుటకు ఉపక్రమించుట. పందులు తినేటువంటి పొట్టు నీచమైందే. ఎందుకనంటే పందులు అశుద్ధం తింటాయి, ఆ పొట్టు కూడా తింటాయి. కనుక కడుపు నింపుకోన ఆశపడ్డాడు, కానీ అతనికి ఏమీ దొరకలేకపోయింది. కాబట్టి మరి అంతే, దేవుని వ్యతిరేకించి, తండ్రిని వ్యతిరేకించిన వారి గతి ఏంటంటే ఏమీ దొరకదు. మరి 15 తండ్రిని దుఃఖపెట్టిన తనూజుడయ్యాడు. అంటే తండ్రిని దుఃఖపెట్టిన బిడ్డగా మారిపోయాడు. అయ్యో, పాప పంకిలమైనటువంటి అవిశ్వాసము, అవిధేయత, అజ్ఞానము, అవివేకము, అత్యాశతో కూడినటువంటి స్వార్థము ఎంతటి దుస్థితికి నడిపించనో ఇక్కడ మనకు అర్థమవుతుంది. సరే, దీనంతటి విధి వృత్తాంతంలో, ఈ ఉపమానంలో మనకు ముఖ్యంగా దొరికింది ఏంటంటే, లూకాసు వార్త 15:17 మనకు దొరికింది ఏంటంటే, అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు. ఈ మాట చాలా గొప్ప మాట. తర్వాత 18-19 వచ్చినా కూడా చూడండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి, నేను తండ్రి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని నీకు కుమారులను అర్పించుకున్నటకు యోగ్యులను కానలేదు. చూడండి, ఇక్కడ కీర్తన 139వ కీర్తన 2వ వచనంలో అది అట్లా పెట్టుకొని చదవండి. 139వ కీర్తన. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు
నీవు నా మనసు గ్రహించుచున్నావు. కాబట్టి నాకు తలంపు పుట్టక మునిపే నా మనసును గ్రహించి ఉన్నావు. అంటే మరి ఇతని యొక్క హృదయాన్ని దేవుడు కడిగాడు. అయితే ఇక్కడ 1వ దినవృత్తాంతంలో 28:9 కూడా సొదొమోను గురించి ఇక్కడ చెప్తాడు. 1వ దినవృత్తాంతంలో 28:9 1వ దినవృత్తాంతంలో 28:9 యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అతని షోమ్రోనుకు వచ్చిన సమూహం ఎదుటకు పోయి వారితో ఎలాగో చెప్పెను, ఆలకించుడి. మీ పితరుల దినవృత్తాంతంలో 28:9 సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటికీ సంకల్పములను ఎరిగిన వాడునై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ చిన్న కుమారుని యొక్క హృదయాన్ని ఎరిగిన వాడై ఉన్నాడు. సొలొమోను కూడా తప్పు చేశాడు, పాడయ్యాడు, తన స్థితిని అంతా కూడా సర్వనాశనం చేసుకున్నాడు. చివరికి విగ్రహాల తట్టు తిరిగాడు, మరి రకరకాలైనటువంటి విగ్రహారాధన చేశాడు. చివరికి దైవత్వాన్ని పోగొట్టుకొని చివరికి పనికిమాలిన వాడుగా తయారయ్యాడు. కాబట్టి ప్రియులారా, ఈ చిన్న కుమారుడు కూడా తన యొక్క ఎదలో అనుకున్నటువంటి ప్రార్థన దైవ దేవుడు ఆలకించి సానుకూలంగా సహాయం చేశాడు. అయితే ఈ యొక్క పాఠ్యాంశం అంతట్లో చెప్పబడేది ఏంటంటే, బుద్ధి వచ్చినప్పుడు, ప్రియులారా, బుద్ధి వచ్చినప్పుడు మానవునికి బుద్ధి వచ్చటానికి అనగా మారుమనసు పొందుటకు దేవుని పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రియులారా, లోకంలో ఒక వ్యక్తిని మార్చాలంటే ఎవరి తరం కాదండి, అది దేవుడు మాత్రమే చేయగలడు. దేవుని యొక్క ప్రేమ ప్రధానమైంది. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలాన్ని చల్లుతున్నాను అంటున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 25 నుంచి 27 వరకు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుంచి 27 వరకు చూడండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు దేవుడు అంటున్నాడు, మీ మీద నేను ఒక శుద్ధ జలాన్ని జల్లబోతున్నాను. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. మీ విగ్రహాలు అంటే హృదయంలో ఉన్నటువంటి పాపాలు. ప్రియులారా, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పనులు, దేవుని కన్నా ఏదైతే నువ్వు ఎక్కువగా భావిస్తూ నీ హృదయంలో దాన్ని పెట్టుకొని దాన్ని విగ్రహంగా తలంచుకుంటూ ఉన్నావు, అదే నీకు విగ్రహం. అయితే ప్రభు నీలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకినప్పుడు నీ హృదయంలో అంతే ఆయన తీసేస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతనమైనటువంటి హృదయాన్ని నేను మీకు ఇస్తాను. ప్రేమైనటువంటి వాళ్ళగా దేవుడు నూతన హృదయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, నూతన హృదయము దేవుడు ఇవ్వాలి, నూతన హృదయం మనుషుడు ఇవ్వలేడు. ఎందుకనంటే ఆ యొక్క హృదయాన్ని కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఫోర్డ్ అనబడినటువంటి ఒక ఆయన ప్రయాణం చేస్తున్నాడు, అనగా వేరే ఒక కారులో ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఆ కార్ డ్రైవరు ఒక అడవిలో నుంచి ఆ యొక్క వాహనం వెళ్తా ఉంది. అయితే అక్కడ వాహనము ఆగిపోయింది. అయితే ఆ వాహనాన్ని ఎలాగైనా సరే తిరిగి లైన్ లో పెట్టినందుకు గాను అతను డ్రైవర్ కమ్ము మెకానిక్ అయినటువంటి ఆ యొక్క వ్యక్తి దాన్ని ఎంతగానో బాగు చేయాలని చెప్పి చూస్తా ఉన్నాడు. కానీ ఎంతకి ఆ వాహనము బాగవలేదు. బాగోకపోయేసరికి అయ్యా ఈయనేదో ఫైల్స్ చూసుకున్నాడు లోపల ఉండి, అయ్యా అయిపోయిందా కాసేపు అడుగుతున్నాడు. అడుగుతుంటే అవలేదని అంటున్నాడు. అయితే అప్పుడు ఇతను ఏం చేశాడు అని అంటే, ఇలాగా అలాగా అవలేదా, ఏంటి బాబు అంతసేపు ట్రై చేస్తున్నావు అంటే, అయిపోతుందండి ఎంతకీ అవ్వట్లేదు. చివరికి అన్నాడు, అయ్యా నేను ఒకసారి దాన్ని చూస్తాను, బ్యానెట్ పైకెత్తమన్నాడు. బ్యానెట్ పైకెత్తాడు.
ఏం జరుగుతుందని అడిగితే పలానా అని చెప్పాడు. వెంటనే అతను చెయ్యి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇప్పుడు ఎక్కడ పెట్టాడో చెయ్య, మరి అతను చెయ్యి అక్కడికి వెళ్ళింది. వెంటనే ఇప్పుడు స్టార్ట్ చేయి బాబు అన్నాడు. వెంటనే ఆ వాహనము అతను కొట్టుకుని ఎంతోసేపు చేసినట్టు వాహనం స్టార్ట్ అవ్వలే, వెంటనే అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క వాహనాన్ని తయారు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఆయనే ఫోర్డ్ గారు. ఆయన పేరు మీదే కార్లు బయటకు వచ్చాయి. ప్రియులరా, ఏంటండి ఇంత త్వరగా ఎలా తయారు చేశారు, ఎలా మీకు ఇదైంది, నేను నిశ్చయం కొట్టుకున్నాను అవలేదంటే, బాబు అక్కడ ఆ వాహనంలో ఎక్కడ ఏది ఉందో నాకు అన్ని తెలుసు. ఎందుకనంటే ఆ వాహనాన్ని తయారు చేసిందే నేను, కాబట్టి ఇది చెప్పగలిగాను. ప్రేమైనటువంటి వారు ఒక్కసారి ఆలోచన చేయండి. నీ హృదయాన్ని తయారు చేసింది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. నీ హృదయాన్ని తయారు చేసింది ఆయనే. నీ హృదయంలో ఉన్న ఏ చెడుకైనా తొలగించ సమర్థుడు ఎవరంటే ఆయనే. ఆ దేవుడే నీ హృదయంలో ఉన్న వాటిని తొలగించగలడు. గాని నీ పక్క వ్యక్తి గాని, నీ తోటి వ్యక్తి గాని, నీ ఉన్న మంచి వ్యక్తి గాని, లేదా నీ తల్లి గాని తండ్రి గాని, నీ హృదయంలో పాపాలు ఎవరు కూడా కడగలేడు. ఎందుకనంటే ఆ హృదయం కలుగు చేసి, ఎవరైతే హృదయం కలుగు చేశారో ఆ హృదయంలో ఉన్న మచ్చ డాగు కూడా తీసేయడానికి సమర్థుడు ఆయనే. అందుకని ఇక్కడ అంటున్నాడు, అనగా మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రతంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. అయితే ప్రియుల పౌలు గారిని ఈ విషయంలో మనం తీసుకుంటే, అతడు క్రితం హింసకుడు, దోషకుడు, హానికరుడు. కాబట్టి ఇప్పుడు ప్రియులరా, ఆ యొక్క పౌలు గారి హృదయాన్ని దేవుడు బాగు చేశాడు. అతనికి నూతన హృదయం ఇచ్చాడు. అందుకే ఎన్ని ఇబ్బందులు, బాధలు, మరి ఎంతమందిని చంపాడు, మరి ఎంతమందిని మరి కట్టేశాడు, ఎంతమందిని కొట్టాడు, ఎంతమందిని కోశాడు ప్రియులరా. కానీ ఇప్పుడైతే తనే కోపించుకున్నాడు, తనే కట్టేపించుకున్నాడు, తనే అనగా గుర్రమల చేత తొక్కించుకుంటున్నాడు, తనే అనగా విచ్చలవిడిగా తను బాధేశారు ఒక రోజున మరి తండ్రి మరి. కాబట్టి ప్రియులారా, అలాంటి పరిస్థితిలో మరి ఆ యొక్క సౌలుని పౌలుగా మార్చిన మహాదేవుడు, గొప్ప దేవుడు మంచి హృదయాన్ని తనకి ఇచ్చాడు, పాత హృదయాన్ని తీసేశాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి ఎంత గొప్ప విశేషత ఇక్కడ సంతరించుకున్నాడు. హింసకుడను, దూషకుడను, ప్రేమలేని వాడును, హింసకుడను, దూషకుడను, ప్రేమలేని వాడును, స్వాత నన్ను మార్చ, నీ సువాత నన్ను కాబట్టి రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసం గుండె ఇచ్చేదను. రాతి గుండె ఏంటి? దుర్మార్గానికి, అన్యాయానికి, క్రూరత్వానికి గుర్తు. మరి సౌలు అలాగే బ్రతికాడు. చాలా మందిని చంపాడు, చాలా మందిని కోసాడు, బాధలు పెట్టాడు. రాతి గుండె మీలో నుంచి తీసేస్తానంటున్నాడు, మాంసం గుండెని మీకు ఇస్తానంటున్నాడు. నా ఆత్మను మీ నుంచి నా కట్టలను అనుసరించు వారిని గాను, నా విధులను గైగురు వారిని గాను మిమ్మల్ని చేస్తానని చెప్పి అనగా దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, ఇలా చేయాలి అని అంటే మనకు బుద్ధి, జ్ఞానం కావాలి. అవి ఎక్కడ దొరుకుతాయి అని మనం ఆలోచిస్తే కొలసి 2:3 ఉంటాయి. బుద్ధి జ్ఞానములు గల దేవుని యొద్ద నుండి మాత్రమే మనిషికి అది లభ్యమవుతాయి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ప్రియులారా, బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా ఆయన యందే ఉంది. బుద్ధి ఎక్కడి నుంచో మనం తేలేం, ఆయన యొద్ద నుండి మాత్రమే మనం తేగలం. కాబట్టి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు మాత్రమే గుప్తమై ఉన్నట్లుగా మనం చూడగలం. అనగా బుద్ధి వచ్చినప్పుడు అని ఇక్కడ ఉంది. ప్రియులారా, బుద్ధి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక వ్యక్తి దుర్మార్గుడు మరి మార్చబట్టుకుంటే సామాన్యమైన విషయం కాదు.
అన్ని రకాలైన అలవాట్లకు, జూదానికి, త్రాగుడికి, వేసలకి, అనగా రకరకాలైనటువంటి మరి ఎన్నో రకాల దుర్వ్యాపారాలకి బానిసైనటువంటి ఈ యొక్క చిన్న కుమారుడు అంత తొందరగా మారడం సామాన్యమైన విషయం కాదు. అయితే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ప్రభువులో ఉన్నాయి కాబట్టి అవి అతనికి ఇచ్చి అతను బాగు చేసినట్టుగా చూస్తున్నాను. ప్రియులారా, సొలొమోను కోరిన రీతిగా ఏమని కోరాడు సొలొమోను? 1వ రాజుల గ్రంథంలో 3వ అధ్యాయంలో 7, 9వ వచనం చూడండి. 7వ వచనం, 9వ వచనం చూడండి. 1వ రాజు 3, 7, 9. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు. అయ్యా, నువ్వేమని చెప్పి నీకు మొక్కగలను ప్రభువా, నువ్వు నన్ను రాజుగా చేశావు. అయితే నేను బాలుడను. అయ్యా, ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని నడిపించడానికి నాకు బుద్ధి చాలదు. నీ దాసుడునైన నేను నీ దాసుడునైన నేను నువ్వు కోరినట్లుగా నీ జనుల మధ్య నేను ఉన్నాను. వారు ఎంతో గొప్పగా అనగా విస్తరించారు. రాజ్యం ఎంతో పెద్దది కనుక ఆ విశాల దేశము అసాధ్యము. ఇంత గొప్పదైన ఈ జనమునకు, ఈ మాట గట్టిగా పెట్టుకోండి, ఇంత గొప్పదైన ఈ జనాంగమునకు న్యాయము తీర్చగలిగిన వాడెవడు? కాబట్టి నేను చూడండి, మంచి చెడ్డలు, ఒక తప్పు చేసినవాడు తప్పు చేయనివాడు ఇద్దరు వస్తారు నా రాజు కొలువు కూటానికి. అయితే వాటిని వివేచించి న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడిని నాకు వివేకము కలిగిన హృదయం దయచేయు. దేవుడు సొలొమోనుకు బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని దయచేశాడు. బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి అంటాడు 1వ రాజుల 3:12. నీకు అలాంటి హృదయాన్ని నీకు ఇస్తున్నాను. సొలొమోను మానవ జ్ఞానము నుండి దైవ జ్ఞానం పొందిన రాజుగా ఉండి ఎన్నో గొప్ప మరి తర్వాత సమస్యాత్మకమైనటువంటి ఎన్నో సంఘటనల నుంచి ప్రజలను కాపాడినట్లుగా చూస్తున్నాం. మరి ఆ తర్వాత ఇక్కడ దానియేలు గ్రంథంలో కూడా 4వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తే, దానియేలు గ్రంథం 4:36, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. చూడండి ప్రియులారా, నెబుకద్నెజరు అనబడిన ఒక రాజు ఉన్నాడు. ఇతడు బబులోను సామ్రాజ్య నేత. అయితే ఇతడు చాలా దేవుని మీద గర్వపడినటువంటి వాడై దేవునికి వ్యతిరేకంగా చేసిన కారణాన దేవుడు ఇతను బుద్ధి తీసేశాడు. ఏం బుద్ధి ఇచ్చాడు? పశువు బుద్ధి ఇచ్చాడు. ప్రియులారా, ఇతను తరిమేశాడు. ప్రజలందరూ కూడాను ఇతను అడవిలోకి వెళ్ళి గడ్డి మేశాడు. ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైతే మానవునికి జరిగేది ఏంటంటే ప్రియులారా గడ్డి మేయటమే. ప్రియులారా, దేవునికి వ్యతిరేకంగా ఉండి అసలు నీ దేవుడు ఎక్కడున్నాడు అనగా, నా నుండి రక్షించగలిగిన దేవుడు మీకు ఎక్కడున్నాడని అడిగాడు. ఎవరిని? శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారితో, నా చేతిలో నుంచి విడిపింపగలిగిన మీ దేవుడు ఎక్కడున్నాడు రా అని అడిగాడు. ప్రియులారా, గమనించండి. అనగా ఇంత గొప్ప గర్వముతో ఉన్న నెబుకద్నెజరు ఆ దినాలలో చాలా విర్రవీగుతున్నాడు, దుర్మార్గుడైపోయాడు. అనగా ఎంతో మందిని చంపాడు, అనర్కలంగా ఎన్నో రాజ్యాలు దోసుకున్నాడు. ఇంతగా అయినటువంటి ఆ దుర్మార్గుడైనటువంటి ఆ యొక్క ఈ నెబుకద్నెజరు చక్రవర్తి చివరికి ఏమైంది తెలుసా ప్రియులారా? ఆ బుద్ధి అనేటువంటిది దేవుణ్ణి వేడుకొని దేవుని శరణుజొచ్చినప్పుడు ఆ బుద్ధి వివేకములన్నీ కూడా దేవుడిచ్చాడు. ఆ తదుపరి ఏమైంది అనగా, అతను మళ్ళా 7 సంవత్సరాలు గడ్డి వేసిన తర్వాత అతను దేవుని తప్పు చేసిన ప్రభు అని ఒప్పుకున్న తర్వాత దేవుడు మళ్ళీ అతనికి
బుద్ధి జ్ఞానములు ఇచ్చాడు. అప్పుడు మళ్ళా వచ్చి రాజ్య పరిపాలన నీతిగా చేశాడు, యథార్థంగా చేశాడు. మరి యెహోవా దేవుడే దేవుడని ఒప్పుకోవడము జరిగింది ప్రియులారా. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు అనే వాళ్ళకి అందరికీ కూడా